హాయ్ అండి, వంకాయస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మీకు మంచి ట్రెడిషనల్ వంట చేసి చూపించబోతున్నానండి. ఈ లోపల మీరు వంకాయస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనే ఉన్న గంట కొట్టండి. అదేనండి దైవడ. ఈ సమ్మర్లో చాలా మంచిదనమాట. దీనికోసం మనం 2-3 గంటల ముందుగా మిరపగుండ్లు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పెరుగులో ఉప్పు నీళ్లు వేసి గిలగొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మూకిట్లో కొద్దిగా నూనె వేసి పచ్చిమిరపకాయలు, అల్లము, కరివేపాకు వేయించాలి. ఆ తర్వాత దాంట్లోనే ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినపప్పు వేసి వేయించాలి. ఆ తాలింపుని పెరుగులో వేసుకోవాలన్నమాట. ఇలా ముందుగా పచ్చిమిరపకాయ వేగడం వల్ల పెరుగులో మంచిగా మగ్గి అది మంచి టేస్ట్ కూడా వస్తుందన్నమాట. అందుకని కంపల్సరీ పచ్చిమిరపకాయలు ముందు కొద్దిగా వేగనియాలి. ఆ తర్వాత మనం మినపప్పుని గ్రైండ్ చేసుకొని ఒత్తుకొని వడల్లా ఒత్తుకొని వేడి వేడి నూనెలో వేగనియాలి. ఒక్క సైడు మంచిగా పొంగిన తర్వాత రెండో సైడ్ కూడా తిప్పుకొని మళ్ళీ అటు కూడా మంచిగా కాల్చుకోవాలి. అలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆ వడలను తీసి ఆ వేడి వేడి గారెల్ని పెరుగులో వేసుకోవాలి. ఇలా వేడి పెరుగులో వేయడం వల్ల పెరుగు బాగా వడ పీల్చుకుంటుంది అనమాట. పీల్చుకొని మెత్తగా చక్కగా స్మూత్గా అవుతుంది. ఇది ఎంత టేస్టీగా ఉంటుందంటే ఈ వడ ఈ సమ్మర్లో ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరీ ట్రై చేయవలసిందే.